మన దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతోందని వివిధ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఓ రిపోర్ట్. మన దేశంలో జనాభా కథ వేగంగా మారిపోతుంది. 3 దశాబ్దాల క్రితం భారతీయ మహిళలు సగటున 3.4 మంది పిల్లలకు జన్మనిచ్చేవారు. ప్రభుత్వ సర్వే గణాంకాల ప్రకారం ఇప్పుడు ఒక్కో మహిళ 2 పిల్లలకు మాత్రమే జన్మనిస్తోంది. వలసలు లేకుండా జనాభా తన పరిమాణాన్ని నిలుపుకోవాలంటే ఒక్కో మహిళ 2.1 మంది పిల్లలను కనాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక్క మన దేశానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో జననాల రేట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పలు దేశాలలో ఒక్కో మహిళ జన్మనిస్తున్న పిల్లల సంఖ్య ఇప్పుడు 1 కంటే తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్లయితే ఇది 0గా కూడా ఉండడం ఆందోళనకర పరిణామం. సంతానోత్పత్తి రేటు పడిపోవడానికి నిపుణులు అనేక కారణాలు చెబుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, వృత్తిపరమైన ఒత్తిడులు, మారుతున్న సామాజిక నియమాలు వంటి అందరికీ తెలిసిన కారణాలను ప్రస్తావిస్తున్నారు. ఇవి నిజమే అయినప్పటికీ కొందరు పరిశోధకులు స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ వేదికల వైపు వేలెత్తి చూపుతుండడం గమనార్హం. సాంకేతికతను అతిగా వినియోగించడంతో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతోంది. సిన్సినాటి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నాథన్ హడ్సన్, హెర్నన్ మాస్కోసో బోడో ఓ అధ్యయనానికి నిర్వహించారు. అమెరికా, బ్రిటన్ దేశాలలో అందుబాటులోకి వచ్చిన 4G మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యం జననాల రేటుపై చూపుతున్న ప్రభావాన్ని వారు పరిశీలించారు. హైస్పీడ్ మొబైల్ కనెక్టివిటీ కలిగిన ప్రాంతాలలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని గమనించారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేనప్పుడు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంభాషణలు ఎక్కువగా జరుగుతుండేవి. అవి వారి మధ్య ప్రేమానుబంధాన్ని పెంచేవి. స్మార్ట్ ఫోన్లు రావడంతో పరిస్థితి మారిపోయింది. పలుకే బంగారం మాయరా అన్న చందంగా తయారైంది. ఎక్కువ సమయం ఆన్లైన్లోనే కాలం గడిచిపోతుంది. ముఖాముఖి మాట్లాడుకునే సందర్భాలే అరుదైపోతున్నాయి. ఈ ధోరణి కేవలం అమెరికా, బ్రిటన్కే పరిమితం కాలేదు. స్మార్ట్ ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సమయంలోనే అనేక దేశాలలో జననాల రేటు పడిపోవడం మొదలైందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక విశ్లేషణలో తేలింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో 2000వ సంవత్సరంలోనూ, ఆ తర్వాత టీనేజర్లు, యువతలో జననాల రేటు సాపేక్షంగా స్థిరంగానే ఉంది. అయితే 2007 తర్వాత, అంటే స్మార్ట్ ఫోన్లు, మొబైల్ యాప్లు వంటివి వెలువల్లా వచ్చి పడడంతో ఆ రేటు గణనీయంగా పడిపోయింది. చిన్న వయసు వారిలో సంతానోత్పత్తి రేటు తగ్గుదల మరింత తీవ్రంగా ఉంటోంది. అత్యధికంగా స్మార్ట్ ఫోన్లు వినియోగించేది వీరే కావడం విశేషం. దీనికి తోడు మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంటుంది. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమ వేదికలకు అతుక్కుపోతుండడంతో వారిలో లైంగిక సామర్థ్యం క్షీణిస్తుంది. వైవాహిక జీవితంపై ఆసక్తి కలగడం లేదు. సామాజిక మాధ్యమ వేదికలు యువత జీవనశైలిని మార్చేస్తున్నాయి. ఆర్థిక పరంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. సామాజిక పోలికలను సృష్టిస్తున్నాయి. దీంతో యువతలో అభద్రత, అస్థిరత నెలకొంటుంది. డిజిటల్ వేదికలు అంతటితో ఆగడం లేదు. ఆర్థిక, వృత్తిపరమైన, గృహ వసతికి సంబంధించిన ఆందోళనలు పెంచుతున్నాయి. దీంతో యువత తల్లిదండ్రులుగా మారడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. గతంలో నిర్వహించిన అధ్యయనాలు కూడా ఇలాంటి మార్పులనే సూచించాయి. అయితే తగ్గిపోతున్న జననాల రేటుకు సాంకేతికత ఒక్కటే కారణం కాదని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు.